పూర్వం వ్యాఘ్రేశ్వరం అనే ఒక ఊరిలో తల్లిదండ్రుల్ని కోల్పోయిన అనాథగా ఉన్న సుబ్రహ్మణ్యం అని ఒక కుర్రవాడు ఉండేవాడు. ఆ కుర్రవాడు ఊరిలో అందరి ఇళ్ల వద్ద పనిచేసుకుంటూ వారిచ్చే డబ్బులతోటి వారు పెట్టే భోజనాలు తిని బ్రతికేవాడు. వారిచ్చిన డబ్బులు దాచుకుని మంచి ఉన్నత చదువులు చదివాడు. సుబ్రహ్మణ్యం తన తల్లిదండ్రులను కోల్పోయినప్పుడు అతని చుట్టాలెవ్వరూ అతన్ని పట్టించుకోలేదు. నా అని అనుకుని చేరదీసిన వాళ్లు కూడా ఎవ్వరూ లేరు. అతను ఒంటరిగానే తన బాల్యాన్ని గడిపేశాడు. తన తల్లిదండ్రులు ఆ ఊరిలో పెరగటం వల్ల వారి జ్ఞాపకాలను విడవటం ఇష్టం లేక సుబ్రహ్మణ్యం ఆ ఊరు విడిచిపెట్టి వెళ్లకుండా అక్కడే ఉండి చదువుకునేవాడు. సుబ్రహ్మణ్యం రోజూ పట్నం వెళ్లి చదువుకుని సాయంత్రానికి ఊరికొచ్చేసేవాడు. అతనికి ఊరిలో ఒక మిత్రుడుండేవాడు. అతని పేరు పూర్ణచంద్రుడు. అతను కూడా తనలాగే అనాథ. సుబ్రహ్మణ్యం చదువు ముగిసింది. అతను ఊరిలో అందరిళ్లల్లో పనిచేయటం మానేశాడు. ఇంత చదువుకొని ఇలా ఇళ్లల్లో పనిచేయటం అతనికి సరైందిగా అనిపించలేదు. అందుకే ఒకరోజు తన మిత్రుడిని ఇలా అడిగాడు. ఒరే పూర్ణ, నేను ప్రస్తుతం ఇంత చదువుకొని ఊర్లో చెయ్యడానికి ఎలాంటి ఉద్యోగం లేదు. ఇంత చదువుకున్నా కూడా నన్ను ఎవ్వరూ గుర్తించట్లేదు. కనీసం నాకు ఒక విలువ కూడా ఇవ్వడం లేదు. అందుకే నేను ఊర్లో అందరిళ్లల్లో పనిచేయడం మానేశాను. నాకు ఇప్పుడు తినడానికి కూడా చాలా కష్టంగా ఉంది. నువ్వు ఏమన్నా నాకు సహాయం చేయగలవా? అయ్యో సుబ్రహ్మణ్యం, నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. నీకు ఏదన్నా చేద్దామంటే ప్రస్తుతం నా పరిస్థితే బాగోలేదు. నీకు ఏమీ చేయలేకపోతున్నానని చాలా బాధగా ఉంది. అయినా నీకు కూడా ఎన్నో కష్టాలు. అయినా నువ్వేం చేస్తావులే. పక్క ఊర్లో సర్పంచ్ ఇంట్లో ఎవరో ఒక పెద్ద ఆయన కొన్ని సంవత్సరాలుగా ఆయన వ్యాపారాలకు సంబంధించిన లెక్కలు చూస్తూ ఉంటున్నాడట. ఆయన ఈ మధ్య చనిపోయారంట. నువ్వు ఒకసారి అక్కడికి వెళ్లి ఆ ఉద్యోగం ఏమన్నా నీకు ఇస్తారేమో కనుక్కో. అది నీకు చాలా ఉపయోగపడుతుంది. అవునా? అయితే నేను తప్పకుండా వెళ్తాను. ఇంతకీ ఆ ఊరి పేరేంటి? ఆ ఊరి పేరు లక్ష్మీపురం. సరే, నేను ఈరోజే బయలుదేరి వెళ్తాను. నిన్ను వచ్చి మరలా కలుస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా సుబ్రహ్మణ్యం. నీకు అంతా మంచే జరుగుతుంది. నీకు దారి ఖర్చులకు కూడా ఏ విధంగా నేను డబ్బులు ఇవ్వలేకపోతున్నాను. నన్ను క్షమించు సుబ్రహ్మణ్యం. మరేం పర్లేదురా, నాకు ఇదేమీ కొత్త కాదు కదా. నువ్వు జాగ్రత్త అని చెప్పి సుబ్రహ్మణ్యం అక్కడ్నుంచి కాలినడకన బయలుదేరి లక్ష్మీపురం వెళ్తూ ఉంటాడు. కొంతసేపటికి లక్ష్మీపురం చేరుకుంటాడు. దారిలో రంగయ్య అనే ఒక వ్యక్తి అతనికి ఎదురుగా వస్తాడు. అయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను పక్క గ్రామం వ్యాఘ్రేశ్వరం నుంచి వస్తున్నాను. సరే, నీకేం పని ఈ ఊరిలో? ఈ ఊరి సర్పంచ్ గారి ఇల్లు ఎక్కడో కాస్త చెప్తారా? నాకు ఒక పని ఉంది. చూస్తే ఊరికే కొత్తవాడిలా ఉన్నావు. నీకు సర్పంచ్ గారితో ఏం పని? ఏమీ లేదండి. ఆయన వ్యాపారాలకు సంబంధించిన లెక్కలు చూసే ఉద్యోగానికి నేను అభ్యర్థించాలని వెళ్తున్నాను. ఓ అవునా? గతంలో మా అన్నగారే ఆ ఉద్యోగాన్ని చిన్నప్పటి నుండి చేసేవారు. మా అన్నయ్య ఈ మధ్య కాలంలోనే కాలం చేశాడు. సరే, నీకు దారి చూపిస్తాలే. ఊరికి కొత్తగా ఉన్నావు. నీ మొహం చాలా నీరసంగా ఉంది. ఏమన్నా తిన్నావా లేదా? లేదండి, నా మిత్రుడు ఒకడు ఇక్కడ ఉద్యోగం ఉంది అని చెప్తే నేను వెంటనే బయలుదేరి వచ్చేశాను. అయినా నా దగ్గర తినడానికి కూడా డబ్బులు ఏమీ లేవండి. మా ఊరి సర్పంచ్ సుందరయ్య గారు కొంచెం హుందాగా, కొంచెం ఉత్సాహంగా ఉండేవాళ్లను చాలా ఇష్టపడతారు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఆయన నిన్ను ఉద్యోగానికి తీసుకోవాలి అన్న ఆలోచన ఆయనకు రావాలి. కాబట్టి మా ఇంటికి వచ్చి మొహం కాళ్ళు చేతులు కడుక్కొని కొద్దిగా ఏదైనా తిను. తర్వాత నిన్ను ఆయన వద్దకు నేను స్వయంగా నేనే తీసుకుని వెళ్తాను. నేను చాలా అదృష్టవంతుడిని మీలాంటి వారు ఎదురైనందుకు. రంగయ్య సుబ్రహ్మణ్యాన్ని తన ఇంటి వద్దకు తీసుకుని వెళ్లి కొద్దిగా అల్పాహారం అందిస్తాడు. తర్వాత రంగయ్య సుబ్రహ్మణ్యంని ఆ ఊరి సర్పంచ్ సుందరయ్య గారి ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఏమిటి రంగయ్య ఇలా వచ్చావు? నాతో ఏదైనా పని ఉందా? నీతో పాటు ఎవరినో వెంటబెట్టుకుని వచ్చావు. ఎవరి అబ్బాయి? సుందరయ్య గారు, ఇతని పేరు సుబ్రహ్మణ్యం.
ఇతను గతంలో మా అన్నగారు మీ వద్ద చేసిన ఉద్యోగానికి సరిపోతాడు అని తీసుకుని వచ్చాను. అయ్యో అవునా, దానికి నేను మా చుట్టాలబ్బాయిని తీసుకోవాలని చూస్తున్నాను. అయ్యా, నేను కాని మా అన్నయ్య గాని ఈ రోజు వరకు మిమ్మల్ని ఏమీ కోరలేదు. ఈ అబ్బాయికి ఆ ఉద్యోగం చాలా ముఖ్యం. ఇతను బాగా చదువుకున్నవాడు, చాలా చురుకైనవాడు. మీరు ఇతడికి ఉద్యోగం ఇస్తే ఇతను జీవితంలో నిలదొక్కుంటాడు. అయ్యో రంగయ్య, నువ్వింతలా చెప్తున్నావంటే నేను కాదనలేకపోతున్నాను. గతంలో మీ అన్నగారు కూడా నా దగ్గర ఎంతో చక్కగా ఎలాంటి సమస్య లేకుండా ఉద్యోగం చేశారు. సుబ్రహ్మణ్యం, నీ గురించి చెప్పు. అయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. నాది పక్కనే ఉన్న వ్యాఘ్రేశ్వరం. నా చిన్నప్పుడే నా తల్లిదండ్రులు చనిపోయారు. కానీ కష్టపడి చదువుకున్నాను. నా డిగ్రీ పూర్తి చేశాను. ఇప్పుడు మీ వద్ద ఈ ఉద్యోగం ఉంది అని తెలిసి మీ వద్దకు వచ్చాను. సరే, స్వయం కృషితో ఎదుగుతున్నావన్నమాట. సరే రంగయ్య, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి ఇతనిని రేపటి నుంచి ఉద్యోగంలోనికి తీసుకుంటున్నాను. నెలకి 5,000 రూపాయల జీతం ఇస్తాను. ఒక పూట మా ఇంట్లోనే భోజనం పెడతాను. అది విని సుబ్రహ్మణ్యం, రంగయ్య సుందరయ్యకి నమస్కరించి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. రంగయ్య, సుబ్రహ్మణ్యం సుందరయ్య ఇంటి నుంచి బయటకొచ్చేస్తారు. అయ్యా రంగయ్య గారు, మీరు ఈ రోజు లేకపోతే నాకు ఈ ఉద్యోగం వచ్చేదే కాదు. మీరు ఎంతో మంచి మనసుతో నాకు ఈ ఉద్యోగాన్ని ఇప్పించారు. మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను. మరేం పర్వాలేదు. నిన్ను చూస్తుంటే చాలా మంచివాడిలా కనిపిస్తున్నావు. నీలాంటి వాడికి సహాయం చెయ్యాలి అనిపించి చేశాను అంతే. సరే, ఇంతకీ నువ్వు ఈ ఊర్లో ఎక్కడ ఉంటావు? నేను ఎక్కడ ఉండాలో నాకు తెలియడం లేదండి. ఎందుకంటే నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు. సరే, నువ్వేం దిగులు పడకు. మాకు ఇక్కడే 2 వీధులు వెనకాల ఒక చిన్న ఇల్లు ఉంది. దాన్ని శుభ్రం చేసుకుని నువ్వు అక్కడే ఉండు. కానీ నీకు జీతం వచ్చినప్పుడు ఎంతో కొంత ఇవ్వు చాలు. చాలా చాలా కృతజ్ఞతలు రంగయ్య గారు. మీలాంటి మంచి మంచి మనుషులు ఇంకా ఉన్నారు అంటే నమ్మలేకపోతున్నాను. మిమ్మల్ని కలవడం నా అదృష్టం. సరే సుబ్రహ్మణ్యం, నాకు వేరే పని ఉంది. నేను వెళ్ళి వస్తాను అని చెప్పి రంగయ్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సుబ్రహ్మణ్యం రంగయ్య చెప్పిన ఇంటికి వెళ్లి దాన్ని శుభ్రం చేసుకుని అక్కడే ఉంటాడు. తర్వాత రోజు నుండి సుబ్రహ్మణ్యం ఆ ఊరి సర్పంచ్ సుందరయ్య వద్దకు ఉద్యోగానికి వెళ్తూ ఉంటాడు. తన ఉద్యోగాన్ని ఎంతో క్రమశిక్షణగా చేస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు రంగయ్య, అతని మిత్రుడు మల్లయ్య ఇద్దరూ కలుస్తారు. ఏమిట్రా రంగయ్య, మీ అన్నయ్య గారి అమ్మాయి రాధాకి ఏమన్నా సంబంధాలు చూస్తున్నావా? లేదురా, నేను దానికోసమే దిగులు పడుతూ ఉన్నాను. అన్నయ్య ఉంటే ఈ పాటికి దానికి పెళ్ళైపోయేది. అది మమ్మల్ని విడిచి వేరే ఊరు వెళ్ళను అంటుంది. మన ఊరిలోనే ఏదైనా సంబంధం ఉంటే చూడమని అడుగుతుంది. కానీ మన ఊరిలో చదువుకున్న వాళ్ళు పెద్దగా లేరు. అలాగని బయట సంబంధం కూడా చూడలేకపోతున్నాను. అదా నీ సమస్య? ఈ ఊరికి కొత్తగా ఒక అబ్బాయి వచ్చాడు కదా, మన సర్పంచ్ గారి ఇంటి వద్ద కూడా ఉద్యోగం చేస్తున్నాడు. అవును, ఆ అబ్బాయి నాకు తెలుసు. అతని పేరు సుబ్రహ్మణ్యం. నేనే అతనికి ఆ ఉద్యోగం దగ్గరుండి ఇప్పించాను. అతను ఇప్పుడు మా పాత ఇంట్లోనే నివాసం ఉంటున్నాడు. అతను ఒక అనాథని తెలిసింది, కానీ చాలా మంచివాడంట. అతనికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. నాకైతే అతను మీ రాధకి మంచి జోడీ అనిపిస్తుంది. ఇది నా మనసులో మాట. నీకిష్టమైతే చెయ్యి, లేదంటే లేదు. లేదు, నువ్వు చెప్పింది చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. ఆ కుర్రవాడు చాలా మంచివాడు, చాలా చురుకైనవాడు. పెద్దవాళ్లకి చక్కగా గౌరవం ఇస్తాడు. అలాంటి అబ్బాయిని ఎలా కాదనుకుంటాం? అతను ఉద్యోగం కూడా ఇక్కడే చేస్తున్నాడు కాబట్టి మన ఊరిలోనే ఇక్కడే స్థిరపడిపోతాడు. అలాగే మా అన్నయ్య గారి అమ్మాయి రాధాని కూడా ఒకసారి అడిగి చూస్తాను. దానికి ఇష్టమైతేనే నేను సుబ్రహ్మణ్యంని అడగడానికి వెళ్తాను. ఆ రోజు రంగయ్య తన అన్నయ్య ఇంటికి వెళ్తాడు. అక్కడ తన అమ్మతో పాటున్న రాధతో ఇలా అంటాడు. అమ్మా రాధా, నీకు ఒక మంచి సంబంధం గురించి చెప్పడానికి వచ్చాను. అతను మన ఊరిలోనే, మన ఊరి సర్పంచ్ వద్ద మీ నాన్నగారు గతంలో చేసిన ఉద్యోగాన్ని అతనే చేస్తున్నాడు. అతను ఈ ఊరిలోనే స్థిరపడేలా ఉన్నాడు. నీకు ఇష్టమైతే చెప్పు, నేను అతన్ని అడిగి చూస్తాను. అతను ఒక అనాథ, కానీ చాలా మంచివాడు. చాలా పద్ధతిగా ఉంటాడు. చాలా చురుకైనవాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు.
అమ్మని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళలేను. అందుకే నేను బయట సంబంధాలను ఇన్నాళ్ళు వద్దనుకుంటున్నాను చిన్నాన్న. సరే చిన్నాన్న, ఈ ఊర్లోనే ఉంటానంటున్నాడు కాబట్టి నాకు ఇష్టమే. రంగయ్య తర్వాత రోజు ఉదయాన్నే సుబ్రహ్మణ్యం ఉంటున్న ఇంటి వద్దకు బయలుదేరతాడు. అప్పుడే ఉద్యోగానికి బయలుదేరుతున్న సుబ్రహ్మణ్యుణ్ణి ఆపి ఇలా అంటాడు. ప్రస్తుతం నీ ఉద్యోగం ఎలా ఉంది సుబ్రహ్మణ్యం? అంతా బాగానే ఉందా? అయ్యా, మీ దయ వల్ల అంతా బాగానే ఉంది. సరే, నీకు ఒక విషయం చెప్తాను. నీకు ఇష్టమైతే చెప్పు, లేదంటే మరేం పర్వాలేదు. మా అన్నయ్య గారికి ఒక అమ్మాయి ఉంది. దాని పేరు రాధ. ఆ అమ్మాయిని నీకిచ్చి వివాహం చేద్దామని అనుకుంటున్నాను. నీకు ఇష్టమైతే చెప్పు. అయ్యో రంగయ్య గారు, నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి ముమ్మాటికి కారణం మీరే. నాలాంటి ఒక అనాథకి ఆశ్రయం కల్పించారు, ఒక భవిష్యత్తు చూపించారు. ఇప్పుడు పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను అంటే నా అంత అదృష్టవంతుడు ఇంకెవరైనా ఉంటారా? నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. నాకు వివాహం చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదండి రంగయ్య గారు. అలా కొన్ని రోజుల తర్వాత ఒక మంచి ముహూర్తంలో సుబ్రహ్మణ్యుడికి రాధకి వివాహం జరిపిస్తాడు రంగయ్య. వివాహమైన తర్వాత సుబ్రహ్మణ్యం రాధ ఇంట్లోనే ఉంటూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామం నుండి కొన్ని పుణ్యక్షేత్రాలకు బస వేస్తారు. రంగయ్య భార్య లీలావతి, అలాగే రాధా వాళ్ల అమ్మ అందరూ కలిసి పుణ్యక్షేత్రాలకు బయలుదేరతారు. రాధా వాళ్ల అమ్మ పుణ్యక్షేత్రాలకు బయలుదేరి వెళుతూ సుబ్రహ్మణ్యుడితో ఇలా అంటుంది. బాబూ, నువ్వు ఎంతో సౌమ్యుడివి, ఎంతో మంచివాడివని మా మరిది నీ గురించి గొప్పగా చెబుతూ ఉండేవాడు. మా అమ్మాయికి కాస్త కోపం ఎక్కువ. ఏదన్నా మాట అన్నా నువ్వేమి పట్టించుకోకు. అది చిన్నపిల్ల కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకో. మరి ఏమీ పర్వాలేదు అత్తయ్య గారు, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు క్షేమంగా వెళ్ళిరండి అని చెప్పి అత్తగారిని పుణ్యక్షేత్రాలకు పంపిస్తాడు. ఆ ఊరిలో చాలా మంది బస్సులో పుణ్యక్షేత్రాలకు బయలుదేరి వెళ్తారు. అలా 2 రోజులు గడుస్తాయి. తరువాత రోజు ఉదయాన్నే రాధా వాళ్ల దూరపు చుట్టాలైన బామ్మ, బావ, అక్క, అన్నయ్య వస్తారు. వారిని చూసిన రాధ చాలా సంతోషపడిపోతూ సుబ్రహ్మణ్యానికి పరిచయం చేస్తుంది. ఈవిడ మా బామ్మ, ఈమె మా అక్క, ఇతను మా బావ, ఇతను మా అన్నయ్య, వీరందరూ మా చుట్టాలు. ఓ అవునా, చాలా సంతోషం. రాధా, మీ అమ్మ ఇంట్లో ఉందా? లేదు బామ్మ, 2 రోజుల క్రితమే చిన్నాన్న, చిన్నమ్మ, అమ్మ వీళ్ళందరూ కలిసి పుణ్యక్షేత్రాలు తిరగడానికి వెళ్లారు. మరొక 30 రోజుల వరకు రారు. అవునా, మేము మీ అమ్మని చూద్దామని వచ్చాం. అలాగే నీ పెళ్లిలో నీతో మనసారా మాట్లాడే అవకాశమే రాలేదు. సరే, నీతో సరదాగా గడపడానికి మేమందరం వచ్చాం. ఒక 4 రోజులుండి వెళ్ళిపోతాం. అయ్యో, దానికేం బామ్మ, మీరందరూ నా చుట్టాలు, మీరు మా ఆప్తులు, తప్పకుండా ఉండండి. బామ్మ, అందరూ లోపలికి రండి, ఇక్కడే నిలబడిపోయి ఉన్నారు. త్వరగా కాళ్ళు చేతులు కడుక్కోండి, మీకు క్షణాల్లో టిఫిన్ చేసి పెడతాను. మీ అమ్మ చెప్తూ ఉంటుంది, నువ్వు జీడిపప్పు వేసి మసాలా ఉప్మా బాగా చేస్తావని. సరే బావా, ఇప్పుడు నేను మీకోసం అదే చేసి పెడతాను. వాళ్ళందరూ రాధతో కావాల్సినవి అడిగి చేయించుకుని తింటూ ఒక్క పని కూడా చేయకుండా చక్కగా పడుకొని ఉంటారు. అలా 10 రోజులు గడిచిపోతాయి. ఆ వచ్చిన బంధువులందరూ ఎక్కడికి కదలరు, ఇంట్లోనే కూర్చొని హాయిగా తింటూ ఉంటారు. ఒకరోజు ఉద్యోగానికి బయలుదేరుతున్న సుబ్రహ్మణ్యుడితో బామ్మ ఇలా అంటుంది. బాబు సుబ్రహ్మణ్యం, మీ ఊర్లో పంచాయతీ ఆఫీస్ రోడ్లో మంచి స్వీట్ షాప్ ఉందంట కదా, అక్కడికి వెళ్ళి నా కోసం మంచి నెయ్యితో చేసిన బెల్లం పూతరేకులుంటే తీసుకురావయ్యా. నాకు తినాలని చాలా కోరికగా ఉంది. సరే బామ్మగారు, నేను అటు వెళ్ళినప్పుడు తీసుకుని వస్తాను. నాకు మైసూర్ పాక్ కూడా తీసుకురండి. మాకు చికెన్ పకోడీలు తీసుకొనిరా. అవన్నీ విని సుబ్రహ్మణ్యుడికి తల పట్టేస్తుంది.
సాయంత్రం వారు చెప్పినవన్నీ తీసుకొచ్చి రాధతో ఇలా అంటాడు. రాధా, నీ బంధువులు వచ్చి 10 రోజుల పైన దాటింది. కానీ వాళ్ళు 4 రోజులే కదా ఉంటాను అని చెప్పారు. ఇప్పటి వరకు వాళ్ళు వెళ్తాను అన్న మాట కూడా అనడం లేదు. వారు ఇంకా ఎన్ని రోజులు ఉంటారో కొంచెం తెలుసుకుని నాకు చెప్పు. అదేంటండి, మొత్తం వారికి వండి పెడుతుంది నేను. నాకు లేని బాధ మీకెందుకు? మీకంటే ఎప్పుడూ ఎలాంటి చుట్టాలు లేరు. మీరలా పెరిగారు. కాని మాకు అలా కాదు. మాకు చాలా మంది చుట్టాలుంటారు. మీరింక మా చుట్టాల గురించి మాట్లాడటం మానేయండి అని విసుగ్గా అంటుంది రాధ. కాని సుబ్రహ్మణ్యుడికి తన అత్తగారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి రాధను ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోతాడు. మరొక 10 రోజులు గడుస్తాయి. సుబ్రహ్మణ్యం అప్పటి వరకు కూడబెట్టి సంపాదించుకుని పొదుపు చేసుకున్న డబ్బులన్నీ అయిపోతూ వస్తున్నాయి. ఒకరోజు అర్ధరాత్రి సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చిన చుట్టాలందరూ ఇంటి ముందు మాట్లాడుకుంటూ ఉంటారు. రాధ ప్రశాంతంగా పడుకొని ఉంటుంది. సుబ్రహ్మణ్యుడికి వీళ్లందరినీ ఎలా పోషించాలన్న దిగులుతో నిద్ర పట్టకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో ఎవరో తన ఇంటి ముందు మాట్లాడుకుంటున్నట్టు వినిపిస్తూ ఉంటుంది. సుబ్రహ్మణ్యం కిటికీ వద్దకు వెళ్లి వాళ్లకు కనిపించకుండా జాగ్రత్తగా వారి మాటలు వింటూ ఉంటాడు. అమ్మా, మనమిక్కడ ఇంకా ఎన్ని రోజులుంటాం? మనం ఎక్కువ రోజులుంటే ఆ రాధ మనల్ని పసిగట్టేస్తుంది. తర్వాత మళ్ళీ రావడానికి ఉండదు. నువ్వుండవే పిచ్చిదానా, మన గురించి తెలిసిన వాళ్ళెవరూ మనల్ని వాళ్ళ ఇంట్లోకి రానివ్వరు. ఈ రాధ పిచ్చిది కాబట్టి మనకి నచ్చిన వంటలు చేసి మనల్ని కూర్చోబెట్టి చక్కగా మేపుతుంది. ఆ సుబ్రహ్మణ్యుడేమో మనం ఏమడిగినా కాదనకుండా తెచ్చిపెడుతున్నాడు. వాళ్ళమ్మ ఉండుంటే మనల్ని ఇంట్లో కూడా అడుగు పెట్టనిచ్చేది కాదు. ఆవిడ ఊరు వెళ్ళిందని తెలుసుకునే కదా మనం ఇక్కడికి వచ్చింది. శుభ్రంగా పెట్టింది తిను. నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేకుండా నీ చేతికి అన్నీ వచ్చేస్తున్నాయి. వాళ్ళమ్మెప్పుడొస్తుందో అప్పుడొక రోజు ముందు వెళ్ళిపోదాం. ఇదంతా వింటున్న సుబ్రహ్మణ్యుడికి బుర్ర తిరిగిపోతుంది. ఓరి దేవుడా, చుట్టాలంటే ఇలా ఉంటారా? నా అదృష్టం బాగుండి నాకు చుట్టాలు లేరు. తర్వాత రోజు జరిగిన సంగతంతా రాధకి చెబుతాడు. రాధా, నిజంగా నీ బంధువులు అలానే మాట్లాడుకున్నారు. మీరు మా బంధువులపై ఏమన్నా కక్ష పెంచుకున్నారా? వాళ్ల గురించి ఎందుకండి అంత నెగటివ్గా చెబుతున్నారు? వాళ్ళు మాట్లాడుకున్నవన్నీ మీకు మాత్రమే వినిపిస్తున్నాయా ఏంటి? మీరు మా బంధువుల గురించి ఇంకసలు మాట్లాడడం మానుకోండి. మా కష్ట సుఖాల్లో ఒకరికొకరం ఎంతో సహకరించుకుంటాం. మీకిలాంటివేవీ తెలియవు అని చాలా విసుగ్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ 2 రోజులు గడిచిపోతాయి. ఒక కాపలాదారుడు ఒక పెద్ద కర్రతో సుబ్రహ్మణ్యం ఇంటికొస్తాడు. రాధ అప్పుడే బయటికొస్తుంది. మీ ఆయన సుబ్రహ్మణ్యం ఉన్నాడా? సర్పంచ్ గారు చొక్కా పట్టుకొని లాక్కొని రమ్మన్నారు. రాధ కంగారుగా, ఏమైంది? మా ఆయనేం తప్పు చేశాడని? మీ ఆయన సర్పంచ్ గారింట్లో తప్పుడు లెక్కలు రాసి డబ్బులు దొంగతనం చేసి పారిపోయాడు. అందుకే నేను నీ భర్తని ఈడ్చుకుపోవడానికి వచ్చాను. ఎక్కడా నీ మొగుడు? అయ్యో, ఆయన ఇంకా ఇంటికి రాలేదు. వస్తే నేను కబురు పంపిస్తాను. దయచేసి ఇప్పుడు వెళ్ళిపోండి. మా ఇంట్లో చుట్టాలున్నారు. మా పరువంతా పోతుంది వాళ్ల ముందు. దయచేసి వెళ్ళిపోండి. ఇదంతా వాళ్ళు కిటికీలో నుండి చూస్తూ ఉంటారు. ఆ వ్యక్తి సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. కొంతసేపటి తర్వాత సుబ్రహ్మణ్యం ఒక ముసుగు వేసుకుని ఇంటికొస్తాడు. కంగారుగా ఉంటాడు. ఏమైందండి? ఎవరొక వ్యక్తి వచ్చి మీ గురించి ఆరా తీస్తున్నాడు. రాధా, త్వరగా లోపలికి పోదాం. ఏం జరిగిందో నీకు వివరంగా చెప్తాను. సుబ్రహ్మణ్యం రాధ ఇంట్లోకి వెళ్ళిపోతారు. అసలేమైందండి? ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా ఘోరంగా దూషిస్తున్నాడు. మిమ్మల్ని ఏడ్చుకురమ్మని సర్పంచ్ గారు చెప్పారని అంటున్నాడు. అసలేం జరిగింది? ఇదంతా ఇంటికి వచ్చిన చుట్టాలు చాటుగా నక్కి వింటూ ఉంటారు. ఏముంది, ఏమీ లేదు. నా కర్మకాలి ఇలా అయ్యింది. నీ చుట్టాలకి వాళ్ల కోరికలు తీర్చడానికి నా జీతం డబ్బులు ఏమాత్రం సరిపోలేదు. మరి ఇంకేం చెయ్యను? ఇంక తప్పక ఏం చెయ్యాలో తెలియక
అలా చెయ్యాల్సి వచ్చింది. తప్పంతా నాదే. మరిప్పుడేం చేద్దాం? ఏముంది, సర్పంచ్ గారు నన్ను తీసుకువెళ్లి ఏ చెట్టుకో కట్టేసి నన్ను కొట్టి చంపేస్తారు. ఊరిలో నీ పరువు, మీ అమ్మగారి పరువు, మీ నాన్నగారి పరువు, మీ చిన్నాన్న పరువు అందరిది పోతుంది. నా బాధ అంతా అదే. నాకు ఏదో అవుతుందని కాదు. ఇప్పుడేం చేద్దామండి? నాకసలు కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఏం చేద్దామంటావేంటి? నువ్వే కదా అన్నావు, మన చుట్టాలు ఆపదలో ఆదుకుంటారు, కష్టసుఖాల్లో తోడుంటారు అన్నావు కదా. వాళ్ళని ఏదైనా సహాయం చెయ్యమను. నేను ఆ డబ్బులు తిరిగి కట్టేస్తాను. వాళ్ళకి సుమారు ఈ 20 రోజుల్లోనే 10,000 పైనే ఖర్చు పెట్టాను. దానికి ఇంకొక 10,000 రూపాయలు వేసి మొత్తం 20,000 రూపాయలు సర్పంచ్ గారికి ఇచ్చి క్షమాపణలు వేడుకుంటే ఆయన కనీసం నన్ను ప్రాణాలతో వదిలిపెడతారు. లేదంటే నా పరిస్థితి తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది. అవునా? నేనిప్పుడే వెళ్ళి మా చుట్టాలను అడిగి వస్తాను. వాళ్ళు లేదనకుండా సహాయం చేస్తారు అని వాళ్ళుండే గదిలోకి వెళ్ళి ఇలా అడుగుతుంది. బామ్మ, మేమిప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాం. నా భర్త మీ అందర్నీ బాగా చూసుకోవడం కోసం ఒక తప్పు చేశారు. నాకొక 20,000 రూపాయలు సహాయం చేశారంటే మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. కష్టసుఖాల్లో బంధువులు ఎప్పుడూ తోడుగా ఉంటారని మా అమ్మ చెబుతూ ఉండేది. నాకి సహాయం చెయ్యండి బామ్మ. బావా, అక్క, అన్నయ్య. మీ ఆయన వెలగబెట్టిన ఘనకార్యం అంతా వింటూనే ఉన్నాం. చీచి, ఇన్నాళ్ళు దొంగ సొమ్ము తిన్నామా? మేము దొంగల ఇంటికొచ్చామా? మా మీద మాకే అసహ్యం వేస్తుంది. మాకు పెట్టిందంతా దొంగ సొమ్ము. అందుకే నువ్వు పెట్టింది మాకు ఒక్కరోజు కూడా అరిగి చావలేదు. అయినా నువ్వేదో బాగా వండి పెడుతున్నావు కదా, మాకే పని ఉండటం లేదు కదా అని ఇక్కడున్నాం గాని మీరు మాకసలు దగ్గర చుట్టాలే కాదు. మీ అమ్మ ఉంటే అసలు మమ్మల్ని ఇన్ని రోజులు ఉండనిచ్చేది కూడా కాదు. అయినా మీకు మాకు అంత రాకపోకలు కూడా ఏమీ లేవు. నువ్వు పిచ్చిదానివి కాబట్టి మమ్మల్ని ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉంచుకున్నావు. మీరు కొట్టుకు చావండి, మాకెందుకు, మేమిప్పుడే వెళ్ళిపోతున్నాం. అవునే బామ్మ, వీళ్ళు దొంగతనాలు చేస్తారు. పెద్ద దొంగల్లా ఉన్నారు. మనల్ని సహాయం అడుగుతారు. వీళ్ళు పెద్ద దొంగలు. ఏదో మనకు తనదంతా దోచిపెట్టినట్లు చెప్తుంది. పదండి వెళ్దాం. ఇక్కడింక ఒక్క క్షణం కూడా ఉండొద్దు మనం అని చెప్పి ఆ ఇంటికి వచ్చిన చుట్టాలందరూ తమ పెట్టేబేడ సర్దుకొని అక్కడ్నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. పదండి పదండి, మనమిలా ఎవరైనా పిచ్చివాళ్లు దొరికితే వెళ్ళి వాళ్ళింట్లో దూర్దాం, పదండి. ఇదంతా విని రాధకి బుర్ర తిరిగిపోతుంది. ఓరి దేవుడో, ఇంత కష్టాల్లో ఉంటే చివరికి నన్ను నా భర్తని దొంగల్లా చూసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళని ఎంతలా చూసుకున్నాను, నా వాళ్ళని. నాకు తగిన శాస్తే జరిగింది. అప్పటికి మా ఆయన చెప్తూనే ఉన్నాడు, కానీ నేను ఆయన మాట ఒక్కసారి కూడా వినలేదు. ఒక్కసారైనా వినుంటే అసలు ఈ పరిస్థితే వచ్చేది కాదు అని అనుకొని బాధపడిపోతూ ఏడుస్తూ సుబ్రహ్మణ్యం దగ్గరికి వస్తుంది. జరిగిందంతా సుబ్రహ్మణ్యంకి చెబుతుంది. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం? నన్ను మన ఊరి సర్పంచి అసలు ఏమాత్రం క్షమించడు. నేను డబ్బులు కట్టే వరకు సహాయం అడగడానికి కూడా ఊర్లో కనీసం మీ చిన్నాన్న, మీ అమ్మ ఎవ్వరూ లేరు. విషయం తెలిసి చుట్టుపక్కల వాళ్ళందరూ సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకుంటారు. ఇంతలో అక్కడికి తన మిత్రుడైన పూర్ణచంద్రుడు వస్తాడు. ఏమైందిరా సుబ్రహ్మణ్యం, ఎందుకురా అంతలా బాధపడుతున్నారు? మీకు ఏ కష్టమున్నా నాకు చెప్పండి. నేను నా సాయశక్తులా ప్రయత్నిస్తాను మీకు సహాయం చేయడానికి. అయ్యో సుబ్రహ్మణ్యం, ఏమైందో మాకు చెప్పు. ఎన్నో రకాలుగా నువ్వు మాకు సహాయం చేస్తూ ఉంటావు. నీ కష్టాల్లో మేము సహాయం చేయమనుకున్నావా? మాకు తోచినట్టు మేము సహాయం చేస్తాము. నేను మన ఊరి సర్పంచ్ సుందరయ్య గారి ఇంట్లో దొంగతనం చేశాను. ఇంటికి వచ్చిన చుట్టాలను ఎలా పోషించాలో తెలియక, వాళ్లను వెళ్లిపోమ్మని చెప్పలేక తప్పని పరిస్థితిలో ఈ దొంగతనం చేశాను. మన ఊరు సర్పంచ్ గారికి నేను ఇప్పటికిప్పుడు 20,000 రూపాయలు కట్టాలి. లేదంటే నాకు శిక్ష తప్పదు. మీరే నన్ను కాపాడండి. ఓ అంతేనా? నీకోసం మేము ఆ మాత్రం చెయ్యలేమా? అందరం కలిసి తలో కొంత డబ్బులు వేసుకొని ప్రస్తుతానికి సర్పంచ్ గారికి కొంతవరకు ముట్ట చెబుదాం. ఆయన్ను బ్రతిమలాడి మిగతా డబ్బులు తర్వాత ఇస్తామని చెబుదాం. మెల్లమెల్లగా ఆయన రుణాన్ని తీర్చేద్దాం.
నువ్వేం బాధపడకు, నీ వెనక మేమున్నాం. నువ్వు ఎలాంటి వాడివో మాకు తెలియదా ఏంటి? అవునరా, నువ్వేం బాధపడకు, నేను దాచుకున్న డబ్బులున్నాయి. నేను ఇప్పుడే అవి తీసుకుని వస్తాను. నువ్వు ఇన్ని రోజులు ఎంత నిజాయితీగా బ్రతికావో నాకు తెలియదా? అప్పుడు సుబ్రహ్మణ్యం నవ్వుతూ రాధతో ఇలా అంటాడు. చూసావా రాధా, మన బంధువులు ఎంత గొప్పవారో. చుట్టాలు అంటే సుఖాలు పంచుకునేవారే కాదు, కష్టకాలంలోనూ తోడుండేవారు. మనకు కష్టం వచ్చిందని తెలిస్తే క్షణం కూడా ఆలోచించకుండా మనల్ని దూషించి మనల్ని దొంగలుగా చేసి వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం కూడా మనం ఎలాంటి వారం అని కూడా ఆలోచించలేదు. ఇన్ని రోజులు మనతోనే ఉన్నారు, అయినా వారికి మనం ఎలాంటి వారిమో కూడా తెలియదు. కష్టసుఖాల్లో పాలు పంచుకునేవారే నిజమైన బంధువులు. ఏదైనా కష్టం వస్తే పక్కన నిలబడి ఆదుకునేవారే నిజమైన ఆప్తులు. నిజం చెప్పాలంటే నీకన్నా నాకే ఎక్కువ ఆప్తులు ఉన్నారు. నేను వారికి చేసింది కేవలం చిన్న చిన్న సహాయాలు మాత్రమే. కానీ వారు చూడు, నా బాధను గ్రహించి వారందరూ మనకి సహాయం చేయడానికి ఎంతమంది వచ్చారో. రాధా, నీకు ఇప్పుడైనా అర్థమైందా మనకు అసలు బంధువులెవరో? ఇప్పుడు మనకు సహాయం చేయడానికి వచ్చిన వీళ్లే మనకి అసలైన బంధువులు. అవునండి, మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే. బంధువుల్లో ఇలాంటి రాబంధువులుంటారని నేను ఇప్పుడే గ్రహించాను. సరే రాధా, నువ్వేం భయపడకు, నేను ఎలాంటి దొంగతనమూ చేయలేదు. మిత్రులారా, మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నన్ను క్షమించండి. నా భార్యలో మార్పు తీసుకురావడం కోసం మాత్రమే నేను ఈ నాటకం ఆడాను. మా ఇంటికి వచ్చిన బంధువుల వ్యక్తిత్వం నా భార్యకు తెలియజేయడం కోసమే నేను ఇలా చెయ్యాల్సి వచ్చింది. నా ఉద్యోగానికి ఎలాంటి డోకా లేదు. ఇదంతా సర్పంచ్ గారు నేను కలిసి ఆడిన నాటకం మాత్రమే. మీరందరూ సహాయం చేస్తాను అన్నందుకు, మీరు నాపై ఉంచిన నమ్మకానికి నేను చాలా కృతజ్ఞుణ్ణి. మీ ప్రేమ ఆప్యాయతలు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. కొంచెం సేపు మా అందరినీ కంగారు పెట్టేశావు కదరా. నీకు ఏదైనా అయితే మేము తట్టుకోగలమా? అలా బంధువులెవరో రాబంధులెవరో రాధ గ్రహిస్తుంది. అప్పటి నుండి వారు ఎంతో సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే బంధువులు వస్తారు. మన దగ్గర బాధలు ఉన్నప్పుడు మాత్రమే స్నేహితుడు వస్తాడు. మనం పడిపోయినప్పుడు నవ్విన వాళ్ళు ఖచ్చితంగా బంధువులు అవ్వచ్చు, కానీ లేపినవాడు తప్పకుండా స్నేహితుడు అయి ఉంటాడు. మన విజయానికి చప్పట్లు కొట్టేవారు చాలా మంది ఉంటారు, కానీ మన ఓటమిలో కౌగిలించుకునేవాడు మాత్రమే మనకు నిజమైన ఆప్తుడు. జీవితంలో బంధువులు ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు. మన పక్క నిలబడడానికి ఒక మంచి స్నేహితుడు ఉంటే చాలు, జీవితమే మారిపోతుంది. బంధువులు మన స్థితి గురించి అడుగుతూ ఉంటారు, కానీ స్నేహితులు మన మనసును చదువుతూ ఉంటారు. ఒక నిజమైన స్నేహితుడు మన జీవితంలో 100 బంధువుల కంటే చాలా విలువైనవాడు. మన కష్ట సమయంలో మనల్ని గుర్తు చేసుకున్న వాళ్ళే మనకు నిజమైన బంధువులు. మిగతా వారు కేవలం పేరుకే కుటుంబం. బంధువులు మన గౌరవాన్ని అడుగుతారు, స్నేహితులు మన గాయాన్ని గమనిస్తారు. జీవితంలో ఎవరు నీకు అన్నం పెట్టారో కాదు, ఎవరు నీ బాధను పంచుకున్నారో గుర్తించుకో. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి కథలతో ప్రతివారం మీ ముందుకు వస్తాం.